చంద్రయాన్-3 సక్సెస్ మీకు గుర్తుందా? ఆ సమయంలో మోడీ గారు కూడా ఈ మిషన్ని ఎంతగానో పొగిడారు. అయితే ఇప్పుడు ఈ చంద్రయాన్-3 ఎలా ఉంది? అసలు ఆ మిషన్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ చేయడానికి చాలా ట్రై చేశాయి, కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కానీ మన భారత్ సక్సెస్ఫుల్గా చంద్రయాన్-3ని సౌత్ పోల్లో ల్యాండ్ చేసింది. చంద్రుడి సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిన వెంటనే అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి దాదాపు 14 రోజుల వరకు చంద్రుడి ఉపరితలం పైన రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసింది. ఆ డీటెయిల్స్ అన్నిటినీ మన ఇస్రోకి పంపించింది. 14 రోజుల తర్వాత చంద్రయాన్-3 పూర్తిగా పాడైపోయింది. ఎందుకంటే చంద్రయాన్-3 దిగిన సౌత్ పోల్లో 14 రోజులు చీకటి ఉంటుంది, ఇంకో 14 రోజులు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. అయితే రాత్రి సమయంలో అక్కడ టెంపరేచర్ -200 డిగ్రీ సెంటీగ్రేడ్స్కి చేరుతుంది. అంత తక్కువ టెంపరేచర్లో చంద్రయాన్-3 సర్వైవ్ అవ్వడం పాసిబుల్ కాదు. అందుకే చంద్రయాన్-3 15వ రోజే పూర్తిగా పాడైపోయింది. అయితే ఇది సాడ్ న్యూస్ కాదు, ఎందుకంటే చంద్రయాన్-3 మిషన్ కేవలం 14 రోజులది మాత్రమే. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ చంద్రయాన్-3 మూన్ సౌత్ పోల్ పైన ఇదిగో ఈ విధంగా డెడ్ అయి ఉంది, వీరమరణం పొందిన సైనికుడిలాగా. ఇది ఇలాగే చంద్రుడి పైన లక్షల సంవత్సరాలు ఉండబోతుంది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు?